వేటలపాలెం పేలుడు ఘటనలో అలాగే ఇప్పటికే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు 14 మంది వరకు కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా ఆదుకుంటామంటూ కూడా ఇప్పటికే నష్టపరిహారం కింద 20 లక్షల రూపాయలు ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా బాధితులకి అన్ని విధాలుగా కూడా ఆదుకోవాలంటూ కూడా దళిత సంఘ నాయకులు అలాగే ఎంఆర్పీఎస్ నాయకులు కూడా దీనిపై వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో చెప్పండి, ఈ ఘటనలో ఎక్కువ ఎస్సీ సామాజిక వర్గానికి ఎక్కువ చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతూ ఎక్కువ మంది వీళ్ళ ఉన్నారు, అన్ని విధాలుగా ఆదుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఇచ్చినటువంటి ఎక్స్‌గ్రేస్ ఏమైనా సరిపోద్దా? దీన్ని మీరు ఏమైనా డిమాండ్ చేస్తారు? మేము రాత్రి మాట్లాడామని చంద్రబాబు నాయుడు గారితో, నేను అన్ని విధాలు ఆదుకుంటానని హాస్పిటల్ దగ్గర చెప్పారు, కానీ ఆయన మౌనంగా వెళ్ళిపోయారు. మేము వెంటనే మీడియా ద్వారా మీరు మౌనంగా వెళ్ళిపోవడం కాదు, ఈ జిల్లా దాటే లోపలనే మీ మంత్రులందరూ వెళ్ళి ఆయన పట్టుకుని ₹1 కోటి పరిహారం మాకు ఇస్తేనే మిమ్మల్ని వదులుతాం, లేదా మీ ఇల్లు ముట్టడిస్తే ఇబ్బంది పడతారు మీరు. చంద్రబాబు కదలకుండా అడగండి అని చెప్పాం. ఈ మీడియా ద్వారా అయిన లోపల ఒక గంటకి ఆయన అక్కడికి వెళ్ళి 20 లక్షల రూపాయలు ప్రకటించారు. ఆ 20 లక్షల రూపాయలు సరికాదండి. ఎందుకంటే ఇదే ఎక్కడో వైజాగ్లో గ్యాస్ లీక్ అయితే జగన్ ₹1 కోటి అంటే ఈయన 2 కోట్లు ఇవ్వాలన్నాడు ఆ రోజునే. మరి ఈయన గవర్నమెంట్లో ఇవాళ జరిగింది కేవలం ప్రభుత్వం నిర్లక్ష్యమే, అధికారుల నిర్లక్ష్యం వల్లే అంత దారుణమైన ఘటన జరిగింది. ఈ కూలీ నల్లి చేసుకునే వాళ్ళందరూ ₹100 ఎక్కువ వస్తుందంటే ఆ పాకలోకి వెళ్ళి పనిచేస్తారు, వాడు తిండి పెట్టినా కాదు. వీళ్ళకి ₹100 ఇచ్చాడు, వీళ్ళు ₹900 సంపాదించేవాడిని మీరు సైలెంట్గా వదిలేసి మీరు ఆర్డర్లు ఇస్తున్నారంటే ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల జరిగింది. కాబట్టి మీరు ₹1 కోటి ఇవ్వాల్సిందే. ఇవాళ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ మంత్రులు కానీ మీరు తిరిగి హెలికాప్టర్ ఖర్చు అంత కాదు, ఇది 30 మందికి అందరూ కూడా చనిపోతారు, ఇంకా వాళ్ళు కూడా దేవుడు ఏమి ఇవ్వలే. ఇప్పుడు 14 మంది మాదిగలు అయ్యారు. ప్రాణం ఎవరైనా ఏ కులమైనా ప్రాణమే, అందరూ మిడిల్ క్లాసే. కానీ అందులోనూ రెక్కడితే డొక్కాన్ని మా వాళ్ళే మాదిగలు ఎక్కువ చనిపోవడం. మరి ఆయన సీఎం ఒకటి అన్నారు, కానీ 20 లక్షల రూపాయలు ఇచ్చారు, అది మాకు సరికాదు. ఇంకా మానవతా దృక్పథంతో సీఎం గారిని ఆలోచించబడడం, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి. ఎవరైతే భర్త చనిపోయాడో భార్య ఉంది, ఇంటర్ డిగ్రీ చదువుకున్నారు, వాళ్ళకి ఉద్యోగం కల్పించాలి. తండ్రి చనిపోయారు, తల్లి చనిపోయారు, కొడుకులు కూతురు ఉన్నారు, ఇంటర్ డిగ్రీలు చదువుకున్నారు, వాళ్ళకి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్లో వాళ్ళకు జీవనోపాధి 1000 కోట్లు ఇలా మందు కట్టకుండా ఈ ఫ్యాక్టరీలో వెళ్ళి బలి కాకుండా వాళ్ళకు జీవనాధారం కల్పించి వాళ్ళ చదువు తగ్గట్టు చేస్తే మేము హర్షిస్తాం. దీన్ని నిలదీయడానికి రేపు మందకృష్ణ మాది గారు వస్తున్నారు. ఈ 20 లక్షల రూపాయలు కరెక్ట్ కాదు, మీరు ₹1 కోటి ఇవ్వడం అనేది మీరు ఆలోచించండి. ఇంకో దురదృష్టకరం ఏంటంటే ఇక్కడ ప్రతిపక్ష పార్టీ అనేది ఒకటి ఉంది, వాడు ఎవ్వడు కూడా రాత్రి ఒక్కరు కూడా కనిపించలే. ఇటు జగన్ నుంచి కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు ఓడిపోయిన ఎమ్మెల్యేలు కానీ ఉన్న ఎమ్మెల్యే పార్టీ ఇన్ఛార్జీలు కానీ ఒక్కరు కూడా ప్రతిపక్షం ఓడిసి రాలేదంటే మరి స్వపక్షం ఉన్నవాడు ఏం పట్టించుకుంటాడు? రాత్రి ఎంఆర్పీసీ కండువా ఎంఆర్పీసీ మందకృష్ణ గారు లేకపోతే 20 లక్షలు కూడా ఎవరు వీళ్ళు. గతంలో 2015లో వాకతిప్పులో జరిగినప్పుడు ఇలాగ 6 లక్షలు ఇస్తామని మోసం చేసి 2 లక్షల చేతిలో పెట్టారు. అప్పుడు ప్రభుత్వం నిర్లక్ష్యమే, అప్పుడు ఈయనే. కానీ ఈరోజు ఎన్డీఏ కూటమిలో ఎంఆర్పీసీ ఉండొచ్చు, కానీ తప్పు చేస్తే ఎన్డీఏ కూటమి లేదు, ఏ కూటమి లేదు, నిలదీస్తాం. ₹1 కోటి ఇవ్వాల్సిందే. రేపు కృష్ణమ్మ గారి డిమాండ్ కూడా అదే, ₹1 కోటి ఇచ్చే వరకు మేమైతే వదలం. అలాగే ఇప్పుడు ఇస్తాను ఉద్యోగాలు సక్రమంగా చేరే వరకు ప్రభుత్వం చేయాలి. వాకతిప్పులో చేసినట్టు చేయకండి. మరి ముఖ్యంగా ఇదే యాక్సిడెంట్ చేసినట్టు ఇది 3 యాక్సిడెంట్. ఒక్కసారి 7 చనిపోయారు, మళ్ళీ వాడే బ్యాటరీ పెట్టాడు, ఇప్పుడు ఇవాళ 30 మంది చనిపోతున్నారు. అంటే ఇలాంటి నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు సస్పెండ్ 6 నెలలకి ఇస్తారండి, వాళ్ళు సస్పెండ్ కాదు, వాడు ఆస్తులు జప్తు చేసి డబ్బులు ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు ఆస్తులు జప్తు చేయాలి. మీరు ప్రభుత్వం నుంచి ఇంకా మిగతా 70 లక్షల రూపాయలు ఇవ్వాల్సిందే. ₹1 కోటి డిమాండ్. అంటే అనపర్తిలో రాయవరంలో జరిగిన ఘటన అప్పుడు మరొక ముందు ఈ ఘటన జరిగింది. అంటే అధికారులు నిర్లక్ష్యం ఏ విధంగా కనపడుతుంది? అలాగే అక్కడ పనిచేస్తున్న వారికి ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి వ్యవహారం ఎలా ఉంటుంది? ఇన్సూరెన్స్ అనేది కనీసం వాళ్ళ డబ్బులు వాళ్ళని కట్టుకోమటం, కానీ వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళకి సేఫ్టీ లేకుండా, అసలు గవర్నమెంట్ ప్రకారంగా సేఫ్టీ లేదు, అక్కడ ఫైర్ సెక్షన్ లేదు. మరి ఎలాగెత్తున్నారు ఆర్టీఓలు, ఈ డిఎస్పీలు ఏం చేస్తున్నారు అంటే ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం. ఎమ్మెల్యేలు వాళ్ళ సహకారం, ఓట్లు వేసే ఎస్సీలు బీసీలు ఏమో ఓట్లుగా వేయాలి, ఎవడో ఒక కాపుగలమో ఖమ్మం రెడ్డి ఎవడో ఫ్యాక్టరీ పెట్టుకుంటే వాళ్ళు లైసెన్స్ ఇవ్వాలి, అంటే కోట్లు వాళ్ళు సంపాదించాలి. లైసెన్స్ ఇచ్చింది ప్రభుత్వం తప్పు, కాబట్టి నిర్లక్ష్యం ప్రభుత్వందే. ఇటువంటి ఫైర్ యాక్సిడెంట్లు జరగకూడదంటే ప్రభుత్వ అధికారులు సస్పెండ్ చేయడం పద్ధతి కాదు. సస్పెండ్ అనేది మళ్ళీ 6 నెలలకు జాబ్ వచ్చేస్తుంది. వాడి నుంచి ఎవరైతే ఆస్తుందో ఆడిది అధికారుల నుంచి కూడా మీరు ప్రభుత్వం నుంచి ₹1 కోటి ఇవ్వాలి. ఇదే మా ఫైనల్ డిమాండ్. అడవ శ్రీనివాస్ అని ఆయన గతంలో 3 సంవత్సరాల కింద ఘటన అప్పుడు చనిపోయారు. అతనికి ఎలా ఇచ్చారు పర్మిషన్ అనేది కూడా ఇది ప్రభుత్వ అధికారులు, ఎమ్మెల్యేలు, ఇక్కడ ఉండబడే ఆర్టీఓలు వీళ్ళందరూ కొమ్మక్కే
ఒక లైసెన్స్ ఇవ్వడం అది ఈజీ కాదండి. సామాన్యం ఎవరైనా ఫైర్ సెక్షన్ పెట్టుకుంటామంటే మాకు లారీలు తిరగాలి, ఫైర్ పెట్టాలి, ఫైర్ ఇంజిన్ పెట్టాలి, అప్పటికే లైసెన్స్ ఏమని అంటారు. చిన్న పాకలో 1 ఎకరం పొలంలో అంత హెవీగా లోడ్ తయారు చేయడానికి ఎలాగిచ్చారు? ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం కదా, ఆఫీసర్ నిర్లక్ష్యమే. తన ఆఫీసర్ నిర్లక్ష్యం కప్పించుకుంటే సస్పెండ్ అనేది కరెక్ట్ కాదు, ₹1,00,00,000 ఇవ్వాలి. ఇకపోతే లోకల్ రాజకీయ నాయకులు ఒకటి గమనించాలి, మీరు మీ కులాన్ని కాపాడుకోండి, కానీ చనిపోయిన వాళ్ళు మానవతావాదంగా రేపొద్దున వాళ్ళకి ఆదరించండి. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమే, డబ్బులు ఇవ్వాలండి, ₹1,00,00,000. చెప్పండి మీరే డిమాండ్ చేస్తున్నారు. నేను కూడా ఎంఆర్పిఎస్లో ఎంఎస్పిలో జిల్లా ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ప్రజెంట్ మాది ఈ సొంత ఊరే. చనిపోయిన వాళ్ళు కూడా ఇందులో మాకు బంధువులు కూడా ఉన్నారు. కానీ ప్రధానంగా ఎవరైతే ఈ అడబాల శ్రీని అనే అతను ఉన్నాడో గతంలో 2 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితం ఇదే ఫైరుతో మేడపడిలో 7 అతను మళ్ళీ లైసెన్స్ ఇవ్వడం అనేది చాలా తప్పు. ఇక్కడ అతనే కాకుండా అతను బ్యాచ్ ఉండి వెనకాల రాజకీయంగా ఉండి ఎంతమందికి చనిపోవడానికి కారణం అవుతున్నారు. కానీ ప్రధానంగా ఇక్కడ జరిగే విషయం ఏంటంటే వీళ్ళు చనిపోయిన వాళ్ళు పర్మిషన్ అనేది 6 ఇస్తారు. తయారు చేయడానికి 65 సంవత్సరాలు దాటిన వాళ్ళు వెళ్ళాలి. 6 కేజీలు పర్మిషన్ ఇస్తారు తయారు చేయడానికి, కానీ 60 టన్నుల వరకు చేస్తున్నారు. ఖచ్చితంగా మా నాయకులు చెప్పినట్టుగా ఇది ప్రభుత్వ వైఫల్యము, అధికారుల వైఫల్యం. కానీ వీళ్ళ వెనకాల ఉన్నటువంటి ఎవరైతే రాజకీయ అండదా పనిచేస్తున్నారో దీన్ని లోతుగా దర్యాప్తు చేసి ఈ మరణానికి రెండో కారణం అతన్ని కఠినంగా శిక్షించాలి. ఎవరనుకుంటున్నారు, ఏ పార్టీ ఉండే ఎవరనుకుంటున్నారు మీరు? సార్ పక్కనే వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, మేము పార్టీల పరంగా పార్టీలకు అతీతం. మాది ప్రజల గురించి పోరాటం చేసే కృష్ణమాదిగ గారి వారసులు మేము, కృష్ణమాదిగ గారి నాయకత్వంలో పనిచేసే కార్యకర్తలు మేము. ఏంటంటే టోటల్గా ఇక్కడ జరిగిన విధానం ఏంటంటే రాజకీయ వైఫల్యం ఉంది, పోలీసు డిపార్ట్మెంట్ వైఫల్యం ఉంది, అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ వైఫల్యం ఉంది. టోటల్గా ఇక్కడ ఉన్న అధికారులు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది. నిన్న కూడా అదే చెప్పుకొచ్చారు, వెనకాల ఎవరో ఉన్నారు ఎవరో అతని పేరు చెప్పలేకపోతున్నారు. నిన్న కూడా అక్కడ కొంతమంది మాట్లాడారు. గతంలో ఏలో ఒక 4-5 బ్యాచ్ల కింద పనిచేశారు అండి. అందులో పనిచేసిన వాళ్ళు గతంలో పనిచేసిన వాళ్ళు ఈ అడబల నాని కావచ్చు, ఇంకా వల్లూరి సూర్య గారు ఎవరో, అలా బొబ్బరాడు సత్యబాబు కావచ్చు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఒక గ్రూప్గా ఉండి మెయింటైన్ చేశారు. కానీ దానికి ఇప్పుడు కూడా ఆ సహకారం ఆ రాజకీయంగా కూడా కొంతమంది ఉండి ఆ సహకారం వీళ్ళకి అందిస్తున్నారని మేము భావిస్తున్నామండి. ఎందుకంటే స్థానికంగా ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏమైనట్టండి, ఎంతమంది పనిచేస్తుంటే 70-80 మంది పనిచేస్తుంటే కనీసం వెళ్ళి చెకింగ్ చేయొద్దండి, పోలీసు వారు చెకింగ్ చేయొద్దండి. చెకింగ్ చేయకుండా ఈ 400కి 300కి వెళ్ళి వాళ్ళ లోపల తోసేసి బందుల దొడ్లో గేదెలు పంపేసి ఇంతమంది కారణం అవడానికి కారణం కేవలం వీళ్ళకున్న వెనకాల పలుకుబడితోనే రెవెన్యూ డిపార్ట్మెంట్ని కవర్ చేస్తున్నారు, లంచాలు ఇచ్చి అన్నిటి ఫైర్ ఆఫీసులని కవర్ చేస్తున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ని కవర్ చేస్తున్నారు. స్థానికంగా ఉన్న నాయకులు దాన్ని పట్టించుకోవట్లేదండి. ప్రధానంగా ఇక్కడ ఒక సంస్థ, ఒక మంచి ఫ్యాక్టరీ లాంటిదో ప్రజలు బ్రతకడానికి, ఎందుకంటే ఏ పని లేకే ప్రమాదం అని తెలిసినా ఇక్కడ వాళ్ళందరూ చుట్టుపక్కల ఈ పెద్దాపురం నియోజకవర్గంలోనే ఎక్కువ అండి. అలాంటిది ఇప్పటి నుంచో గతంలో కూడా మేము ఇదే చెప్పాం, ఇక్కడ ఏదన్నా ఉపాధి కల్పించండి, ఒక ఫ్యాక్టరీ లాంటిది పెట్టండి, వీళ్ళందరికీ పని కల్పించండి అని. టోటల్గా ఈ పైరు లైసెన్స్లే ఇవ్వకూడదండి, రద్దు చేయాలి. ఖచ్చితంగా రద్దు చేయాలి. ఎవరైతే దీనికి కారకులు ఉన్నారో వాళ్ళ ఆస్తులు జప్తు చేసి వీళ్ళని శిక్షించాలి, బాధితులకి వాళ్ళ ఆస్తులు పంచాలి. అలాగే మా నాయకులు చెప్పినట్టుగా ₹1,00,00,000 ప్రభుత్వం 20 లక్షలతో కుటుంబాలని తేలిపోదండి, ఆ బాధ తీర్చడం. ఖచ్చితంగా ₹1,00,00,000 ఇవ్వాల్సిందే, బాధితులు న్యాయం జరిగే వరకు పోరాడతాం. ప్రధానంగా ఎక్కువ ఎస్సీ సామాజిక వర్గం అలాగే ఉన్న నేపథ్యంలోనే 14 మంది వరకు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళకి ₹20 లక్షల ఇచ్చి వాళ్ళకైతే కంటతుడుపు తెలిసే కాకుండా పూర్తిగా ₹1,00,00,000 నష్టపరిహారం ఇవ్వాలని కూడా వీళ్ళంతా కూడా కోరుతున్నారు. అంతేకాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలి. అంతే దీనికి ఏదైతే గతంలో ఇన్సిడెంట్ జరిగినటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో అటువంటి వాళ్లే మళ్ళీ మరొక విధంగా మరొక చోట వెనకుండి ఇవన్నీ కూడా నడిపిస్తున్నారు. అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలి, వాళ్ళ ఇళ్లను జప్తు చేసి కుటుంబ సభ్యులందరూ కూడా ఆదుకోవాలంటూ కూడా ఇక్కడ ఎంఆర్పిఎస్ తరఫున అయితే కోరుతున్నారు. రేపు ఎంఆర్పిఎస్ మందా కృష్ణమాదికి కూడా వచ్చి వీళ్ళన్నీ కూడా దీనిపై కుటుంబ సభ్యులందరినీ కూడా వాదారుస్తారు. దీనిపై ఆయన కూడా ₹1,00,00,000 వరకు కూడా ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఏదేమైనా ఈ ఘటన కారకులైన వారిని అందరినీ కూడా అధికారులను వాళ్ళతో అందరూ కూడా వెనుకుండి నడిపిస్తున్నారు. వాళ్ళందరిపై కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాశ్, RTV, ఎట్లపాలెం గ్రామం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని
బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.